హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ 13th వీక్ నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ జరిగిపోయాయి. అండ్ ఎవరు నామినేషన్ లో ఉన్నారు? ఏకంగా 5 నామినేషన్ లో ఉన్నారు. అండ్ ఇంకా షాకింగ్ గా ఒక ఏమంటారు మిరాకిల్స్ జరిగాయి అనమాట. సో ఇప్పుడు కూడా ఈ ఎండింగ్ లో కూడా కెప్టెన్స్ కు ఉండాల్సిన పవర్స్ అన్ని కెప్టెన్స్ కి ఇచ్చారు. చాలా మంది చెప్పినట్టుగా కెప్టెన్సీ పవర్స్ తీసేస్తారు, ఆయన డైరెక్ట్ గా నామినేట్ చేస్తారు. ఇలాంటి అన్నిటికీ చెక్ పెడుతూ బిగ్ బాస్ చాలా క్లియర్ గా బిగ్ బాస్ కళ్యాణ్ కి ఆయన ఇమ్యూనిటీ ఆయనకి ఇచ్చేశారు. ఆయనను నామినేషన్ లో లేకుండా కెప్టెన్ అయినప్పుడు ఎవరు నామినేషన్ లో ఉంటారు కాబట్టి అలాంటి పవర్స్ ఏమి తీసేయకుండా క్లియర్ కట్ చేశారనమాట. సో ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఎవరికి షాక్ ఇవ్వబోతున్నారు, ఎవరికి షాక్ ఇచ్చారు బిగ్ బాస్ అనేది క్లియర్ గా మాట్లాడతాను. అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. లేట్ చేయండి, వీడియోలోకి వెళ్దాం. సో మధ్యలో ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నామినేషన్ లో ఉంది ఎవరు అని అంటే తనుజ నామినేషన్ లో ఉంది. అండ్ క్లియర్ కట్ గా తనుజాని ఫిక్స్ అయిపోండి. ఇంకా తనుజ నామినేషన్ లోనే ఉంటది. ఇక వేరే పవర్స్ తొక్క తోలు ఇలాంటివన్నీ ఏమీ రావు తనుజాకి క్లియర్ కట్ గా. అండ్ తర్వాత వచ్చేసరికి రీతు ఉంది. సో రీతు కూడా నామినేషన్ లో ఉంది. అండ్ తర్వాత డెమోన్ ఉన్నాడు, డెమోన్ కూడా నామినేషన్ లో ఉన్నాడు. అండ్ సంజన నామినేషన్ లో ఉంది. అండ్ తర్వాత సుమన్ శెట్టి. సో ఈ 5 నామినేషన్ లో ఉన్నారు. కానీ కెప్టెన్సీ పవర్ ఉంటది కదా, ఆ కెప్టెన్సీ పవర్ తోటి అండ్ ఎవరు కళ్యాణ్ ఎవరిని నామినేట్ చేశారు? ఇమాన్యుయల్, భరణి. సో మొత్తానికి భరణి గారిని డైరెక్ట్ గా నామినేషన్ లోకి తీసుకొస్తాడు కళ్యాణ్ పడాలి. సో ఇది లాజికల్ తొక్క తోలు ఇలాంటివన్నీ ఏమీ లేవు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఉన్నాడు అండ్ భరణి ఉన్నాడు. సో భరణికి ఇమాన్యుయల్ కి కంపేర్ చేసుకుని కళ్యాణ్ ఖచ్చితంగా భరణిని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే ఇమాన్యుయల్ కొంచెం ర్యాప్ ఎక్కువ, కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాడు, ఎక్కువ సపోర్టింగ్ ఉంటాడు, ప్రతి దాంట్లో కూడా అడ్వైజర్ లాగా ఉంటాడు కాబట్టి సో ఖచ్చితంగా ఇమాన్యుయల్ ని సేవ్ చేస్తాడు. సో భరణి గారిని డైరెక్ట్ గా నామినేట్ చేస్తారు. సో భరణి గారితో పాటు 6 నామినేషన్ లో ఉన్నారు. 13th వీక్ 6 నామినేషన్ లో ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ బిగ్ బాస్ మరి కావాలని చేస్తున్నాడా లేదనంటే ఈ హౌస్ మేట్స్ కావాలని అది చేస్తున్నారా, కానీ ఘోరాతి ఘోరంగా దారుణాతి దారుణంగా ఇమాన్యుయల్ కి అన్యాయం జరిగిపోతుంది పాపం. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నామినేషన్ లోకి రాకపోతే ఎవరేం చేస్తారు? సో ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి పెరుగుతుంది? పెరిగే అంతో కొంత కూడా మొత్తానికి బిస్కెట్ అయిపోతుంది. ఇది షాకింగే కదా, చాలా అంటే చాలా షాకింగ్ విషయమే. సో ఇప్పుడు కూడా నామినేషన్ లోకి రాకుండా అంత అదిగా క్లీన్ చీట్ ఉండడానికి అసలు ఎవరితో గొడవ లేదా, ఎవరితో అరవట్లేదా, ఎవరితో మాట్లాడలేదా? పాపం ఇమాన్యుయల్ కే ఎందుకు ఇంత అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇమాన్యుయల్ చూస్తే నిజంగా జాలేస్తుంది అబ్బా. సో ఈ సిచ్యువేషన్ లో కూడా ఈయన నామినేషన్ లోకి రాకుండా హౌస్ మేట్ చాలా క్లారిటీతో ఉన్నారు. ఎంతసేపు ఒకరు టార్గెట్ చేశారు అని అంటే ఆ పర్సన్ నే టార్గెట్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా. సో మొత్తానికి ఈ మళ్ళీ సంజన గారిని హౌస్ నుంచి పంపించొద్దని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆ సంజన గారిని మళ్ళీ నామినేషన్ లోకి తీసుకొస్తారు. సంజన గారిని మళ్ళీ టార్గెట్ చేసి అదే మాటలు మాట్లాడతారు. చుట్టూ తిరుగుతుంది అక్కడే. ఎంత చెప్పినా కూడా అక్కడే తిరుగుతుంది. మనం సేఫ్ గా ఉండాలి, మనం సేఫ్ జోన్ లో ఉండాలి, మనం సేఫ్ గా ఆడాలి, అదే చూస్తున్నారు తప్పితే మనం జెన్యున్ గా ఆడాలి, మనం రఫ్ అండ్ టఫ్ ఫైట్ ఇవ్వాలి అలాంటిది ఏమీ లేదు. వీళ్ళు చాలా క్లారిటీ ఉన్నారన్నమాట. సో మొత్తానికి 6 నామినేషన్ లో ఉన్నారు. ఎవరు ఈ వారం వెళ్ళిపోతారు అనేది అయితే కింద క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఈసారి టాప్ 5 కాదు టాప్ 6 ఉండే ఛాన్సెస్ ఉంది అనమాట. ఇంకోటి ఏంటంటే టికెట్ టు ఫినాలి. సో టికెట్ టు ఫినాలి ఎవరు గెలవబోతున్నారు? సో మీకు గెస్ చేయండి, కొద్దిసేపు ఆలోచిద్దాం. ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉంది? షాకింగ్ గా షేక్ అయ్యేలాగా నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా సంజన గారి ఖచ్చితంగా టికెట్ టు ఫినాలి గెలవరు. ఎందుకంటే సంజన గారిని కన్సిడర్ చెయ్యం. ఒకవేళ ఆడియన్స్ నిన్న మొన్న జరిగిన వీకెండ్స్ జరిగిన ఎపిసోడ్ల వల్ల ఈమె ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఓటింగ్ లో ఖచ్చితంగా ఉంటది. అండ్ టాప్ 5 కి చాలా క్లారిటీతో వెళ్లే ఛాన్సెస్ ఉంది. బట్ అది బిగ్ బాస్ ఏ క్షణమైనా మార్చొచ్చు. కానీ టికెట్ టు ఫినాలి గెలిచే ఛాన్సెస్ ఎవరికి ఉంది అని అంటే రీతుకి ఎక్కువగా ఛాన్స్ ఉంది. టికెట్ టు ఫినాలి ఏదో విధంగా ఖచ్చితంగా టికెట్ టు ఫినాలి రీతుకి ఉంచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం, అదే ఫ్యాక్ట్. మీరు క్లియర్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అదే అనమాట. సో నాకు అనిపించింది నేను చెప్తున్నాను, మీకు అనిపించింది చెప్పండి. ఒకవేళ రీతు కానీ మిస్ అయితే ఖచ్చితంగా భరణి గారు గెలిచే ఛాన్సెస్ ఉంది టికెట్ టు ఫినాలి అయితే ఖచ్చితంగా.
రీతు ఆర్ భరణి వీళ్ళిద్దరు టికెట్ టు ఫినాలి గెలిచే ఛాన్సెస్ హైలీగా ఉంది. భరణి గారు ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు. సో ఖచ్చితంగా ఈయన టాప్ 5 లో పెట్టాలి అని బిగ్ బాస్ ఆలోచిస్తే ఖచ్చితంగా ఎవరు ఊహించని విధంగా ఆయన టాప్ 5 లోకి వెళ్ళిపోతాడు. ఇది మీరు ఏమనుకున్నా, ఎంత అనుకున్నా, ఏం చేయాలనుకున్నా కూడా అది ఫ్యాక్ట్, నిజం, జరగబోయేది అదే అన్నట్టుగా ఉంటది అన్నమాట. సో గుర్తు పెట్టుకోండి, టికెట్ టు ఫినాలి రేస్ లో ఖచ్చితంగా టికెట్ టు ఫినాలి రేస్ గెలిచేది రీతు గాని భరణి గాని వీళ్ళిద్దరికే హైలీ ఛాన్సెస్ ఉంది. బట్ డెమోన్ కి అయితే ఖచ్చితంగా లేదబ్బా. డెమోన్ ని బిగ్ బాస్ ఏదన్నా ఈ అగ్ని పరీక్ష షో నుంచి వచ్చిన వాళ్ళని హైప్ క్రియేట్ చేయాలని ఆల్రెడీ కళ్యాణ్ లేపుతున్నాడు కాబట్టి సో డెమోన్ కూడా ఏదన్నా ఛాన్స్ ఇచ్చి అక్కడి దాకా తీసుకెళ్లి తర్వాత అగ్ని పరీక్ష 2 ఎలాగో ప్లాన్ చేస్తున్నారు అనంట, అది దాన్ని వర్కౌట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. సో అది కొంచెం కన్సిడర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకు పవన్ గెలిచే ఛాన్స్ ఉంది. బట్ మోస్ట్లీ 95% ఖచ్చితంగా రీతు గాని భరణి గారి గెలిచే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. ఇది ఫ్యాక్ట్. ఎందుకనంటే భరణి గారు ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ గా ఆడుతున్నారు. అందులో దివ్య వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంది. బట్ ఏది ఎంతవరకు ప్రూవ్ చేసుకోవాలి అంతవరకు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా వస్తుంది. సో ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకుంటే ఖచ్చితంగా భరణి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకు సుమన్ శెట్టి కూడా ఉన్నాడు కదా, సుమన్ శెట్టిని కూడా బిగ్ బాస్ టీమ్ ఖచ్చితంగా లేపుతూ ఉంటది కదా. అంటే సో సుమన్ శెట్టికి ఖచ్చితంగా ఎవరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సుమన్ శెట్టికి ఆ ఛాన్స్ అయితే చాలా కష్టంగా ఉంది అనమాట సిచ్యువేషన్స్. సో అందుకనే కన్సిడర్ చేయాల అని సిచ్యువేషన్ ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే డెమోన్ గానీ సుమన్ శెట్టి గానీ వెళ్ళిపోయే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. సో రీతు వెళ్ళిపోదు, ఇది ఫిక్స్ అయిపోండి. రీతు టాప్ 5 లో ఉంటది, ఇది ఫిక్స్ గా రాసి పెట్టుకోవాల్సిన అంశం అనమాట. సో తనుజ రీతు వీళ్ళిద్దరు ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటారు, ఇది ఫిక్స్ అయిపోండి. మీరు ఇద్దరు లేడీస్ ఖచ్చితంగా ఉంటారనమాట. సో ఓవరాల్ గా నామినేషన్ లో 6 మెంబర్స్ ఉన్నారు. టికెట్ టు ఫినాలి రేస్ గెలిచి డైరెక్ట్ గా టాప్ 5 లో అడుగు పెట్టబోయేది ఎవరు అనంటే నాకు తెలిసి రీతు గాని, రీతుకి హైలీ ఛాన్సెస్ ఉంది. సెకండరీ వస్తే మాత్రం భరణి గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. బట్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అక్కడ జరిగింది జరగబోతుంది కాదు నేను చెప్పింది, ఇది ఓన్లీ నా అనాలిసిస్, నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను. సో ఇది మీరు ఎవరైనా హట్ అయి ఉంటే, ఎవరికైనా నచ్చకపోతే దాన్ని స్కిప్ చేయండి, తప్పేం లేదు. సో ఓవరాల్ గా నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను. టికెట్ టు ఫినాలి రేస్ గెలిచే ఛాన్సెస్ వీళ్ళిద్దరికే ఉంది. బిగ్ బాస్ కూడా ఎంతో కొంత ఫేవరిజం అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని అంటే ఉంటది. చాలా చేస్తున్నారు బిగ్ బాస్, ఇదే కొత్తగా ఏముంది లేదు అనంటే డైరెక్ట్ గా టికెట్ టు ఫినాలికి కళ్యాణ్కే ఇచ్చేసి డైరెక్ట్ గా నామినేషన్ లేకుండా ఇంకా పైకి కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటది. బట్ ఇది జరగకపోవచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ కళ్యాణ్ ని బాగా భుజాల మీద వేసుకుని పైకి లేపుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. సో మొత్తానికి 13th వీక్ నామినేషన్లు 6 ఉన్నారు. ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరు వెళ్ళిపోబోతున్నారు, ఒకవేళ టికెట్ టు ఫినాలి గెలిస్తే ఎవరు గెలుస్తారు అనేది అయితే కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్